దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దైవభక్తినిచ్చాడు, ప్రేమ ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును అని నీతిని మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని రాజ్యం వెతకండి. దేవుని రాజ్యం కావాలి అంటే మనము అంతరంగ శుద్ధీకరణ కావాలి. 5 మంది కన్యకులు దేవుని రాజ్యాన్ని చేరుకున్నారు, దేవుణ్ణి చేరుకున్నారు, దేవుడితో వెళ్ళారు. కానీ 5 మంది కన్యకులు డోర్ బాదినా సరే ఓపెన్ ది డోర్ అని పిలిచారు, అరిశారు, డోర్ తీయండి అని. ఎవ్వరు కూడా డోర్ తీయలేదు. యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు 5 మంది కన్యకులతో వెళ్ళిపోయాడు. మారు మనస్సు తగిన ఫలము ఫలించండి. అంతరంగ శుద్ధీకరణ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని, మీరు ఏమి ధరించుకుందుమా అని చింతించకండి. అన్యులు ఇవన్నీ కూడా చింతిస్తారు. వాళ్ళు వ్యాపారాలు చేస్తారు, ఫలిస్తారు. వాళ్ళు కూడా ఎన్ని ఆలోచిస్తారు. కానీ మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని నీతిని వెతకండి. దేవుడి నీతిని వెతకాలి, దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి. అలా వెతికినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే మనకి దాంట్లో కొన్ని భావాలు ఉంటాయి. 8వ అధ్యాయము, యేసుక్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమ ప్రకారం పాప మరణముల నుండి మనల్ని విడిపించెను. పాప మరణముల నుండి, పాప మరణముల నుండి విడిపించాడు. పాప మరణములు, ఈ పాపాన్ని తీసివేసి, మరణాన్ని తీసివేసి, శాపాన్ని తీసివేసి మనల్ని రక్షించాడు. అందుకు రక్షించినందుకు మనము దేవుని నీతిని చూశాము. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకలేకపోయారు. అందుకే యేసయ్య కఠిన మనస్సులని, హృదయాల్ని బదలగొట్టి, పగలగొట్టి పాప మరణ శాపాల నుంచి విడిపించాడు, బంధకాల నుంచి విడిపించాడు, బందీగృహం నుంచి విడిపించి ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదంటున్నాడు. నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారు? యేసు రక్తము ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రగా చేస్తుంది. అలా పవిత్రగా చేసినప్పుడు పవిత్రులు అయ్యి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు పరిశుద్ధులు, పవిత్రులు. మీకు ఒక కలెక్టర్ జాబ్ వచ్చింది. కలెక్టర్ జాబ్ వస్తే ఊర్లో ఉన్న ఎంతమందిని రక్షిస్తున్నారు? ఆ ఊరు ఒక అభివృద్ధిని ఎలా తీసుకొస్తున్నారు? ఆ ఊరికి ఎవరు వచ్చినా మీరు ఆదరణ ఎలా చేస్తున్నారు? రౌడీ షీటర్లు వస్తారు, అన్యాయం చేసి వాళ్ళు వస్తారు, అధర్మం చేసి వాళ్ళు వస్తారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళొక నాయకుడు ఉంటాడు, ఈ నాయకుడు పంపిస్తూ ఉంటాడు. ఈ నాయకుడు ఎమ్మెల్యే దగ్గర కూడా వస్తారు, రాజకీయ వ్యక్తులు కాడ ఉంటారు. వీళ్ళు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇది ఒక లింక్ చైను. అపవాది నిన్ను దేవుని పని చెయ్యనివ్వడు. దేవుని పనిని చెయ్యనివ్వనప్పుడు మనం పోరాడుతున్నది ఆకాశ దురాత్మ సమూహములతోనూ, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. ఏం చేస్తాడు? ఒక అపవిత్రాత్మను పంపిస్తాడు, అన్యాయం చేసే వాళ్ళని పంపిస్తాడు, అశుద్ధమైన మనుషులను పంపిస్తాడు.
కలెక్టర్ జాబ్ కదా, టిప్ టాప్గా కలెక్టర్ అయ్యావు కదా, నీ పని ఏంటి? నా పని ఏంటి? నా జాబ్ ఏంటి? నా హోదా ఏంటి? నేను ఎవరితో, పేదవాళ్ళతో ఎలా ఉండాలి, ధనికులతో ఎలా ఉండాలి, ఈ ఊరి యొక్క న్యాయం ఏమిటి, న్యాయ వ్యవస్థని ఎలా నడపాలి అనేది ఇంకొక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత మర్చి నువ్వు ఇష్టానుసారంగా నీ శరీరాన్ని పాపానికి దాసుడవుతావో, దేవుని రాజ్యానికి అనేక మంది నడిపిస్తావో. నీ పాపాలు ఒప్పుకున్న పాప మరణాల నుంచి నిన్ను విడిపించాడు కదా దేవుడు, శాపం నుంచి నిన్ను విడిపించాడు కదా. అనేక మంది పాప బంధకాల్లో ఉన్నారు కదా, నీ కళ్ళ ముందర కనిపిస్తున్నారు కదా, పాప బంధకాల్లో కూరుకుపోయారు కదా, ఊబిలో కూరుకుపోతున్నారు కదా, మరణానికి పాత్రలు అయిపోతున్నారు కదా, మనస్సాక్షిని వారు ఆ ఊబిలోంచి రావలేకపోతున్నారు కదా. వారికి నువ్వు న్యాయం చేయాలని నీకు బాధ్యత ఉంది కదా. ఎందుకంటే నువ్వు పాపాలు ఒప్పుకున్నావు, పరిశుద్ధుడు అవ్వావు, పాప మరణం నుంచి విడిపించబడ్డావు, పాప బంధకాల నుంచి విడిపించబడ్డావు. నీకు ఒక గోల్ ఉంది, నీకు ఒక గురి ఉంది, నీ యొక్క హృదయం మారింది. అనేక మంది మార్చాలి నువ్వు. అంటే పోలిక అంటే ఒక కలెక్టర్ గారిని తీసుకున్నావు. కలెక్టర్ గారిని తీసుకున్నప్పుడు నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీకు ఒక మంచి వ్యవహారం ఉంటుంది. ఏంటి? దేవుని రాజ్యాన్ని ముందర వెతకాలి, దేవుని నీతిని ముందర వెతకాలి. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఎవరిని జంటేసుకుందామా, ఈ శరీర కార్యాలు చేద్దామా, ఇష్టానుసారంగా ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని ఆలోచించొద్దు. ముందర దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని నీతిని వెతకండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని రాజ్యాన్ని ఎలా వెతకాలి, దేవుని నీతిని ఎలా వెతకాలి? ఇప్పుడు ఉపమానం చెప్పాం. కలెక్టర్ గారు ఊరు బాధ్యతలకు తీసుకుంటారు, ఎమ్మెల్యే గారు ఏమో మనిషిని పంపిస్తారు, రౌడీ షీటర్లను పంపిస్తారు. దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు ఇవన్నీ కూడా నేను అటాక్ చేస్తాయి. నేను అటాక్ చేసినప్పుడు ఎలా వాటిల్ని డీల్ చేస్తావు, ఎలా వాటిల్ని ఎదిరిస్తావు, ఎలా వాటికి న్యాయం చేస్తావు, ఎలా పాప బంధకాల నుంచి విడిపించి తాగుబోతాడు అన్నాడు, వాడిని ఎలా డీల్ చేస్తావు? ఒక వ్యభిచారి ఉన్నారు, రహాబు ఉంది కదండి. అలాగ అనేక మంది వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేస్తావు, ఎలా న్యాయం చేస్తావు, న్యాయ వ్యవస్థకి ఎలా నువ్వు సమాధానం చెప్తావు అనేది దేవుడు. మారు మనసు తగిన ఫలము ఫలించండి, పాపము నుంచి విడుదల పొందండి, శాపము నుంచి విడుదల పొందండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలోనే ఈ మాట కనపడుతుంది. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయినో దానిని దేవుడు చేసెను. అవునండి, ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయినో యేసుక్రీస్తు దాన్ని తండ్రికి విధేయుడయ్యాడు, శిరస్సు వహించాడు, తన పనిని చేశాడు, చేసి సిలువెక్కాడు, రక్తం కార్చాడు, కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, చీల్చబడ్డాడు. ఆ రక్తాన్ని తీసుకువెళ్ళి శిబిరం అవతల శిలువ మరణం పొందాడు. శిబిరం అవతల ఆయన కూడా బయట ఊరు అవతల శిలువ వేశారు. ఊరు అవతల వేస్తే ఆ యొక్క పరిశుద్ధ రక్తము అపవాది తీసుకున్న నిర్ణయాల్ని, శాసనాన్ని మార్చేసింది. ఇప్పుడు మనం ఎవరు? పరిశుద్ధులం. అనేక మంది ఉన్నారు కదండి, వారందరినీ బాగు చేయాలి కదండి, వారందరినీ రక్షించాలి కదండి. అప్పుడే దేవుని రాజ్యాన్ని చూస్తాం కదండి, దేవుని నీతిని చూస్తాం కదండి, దేవుని ప్రేమను చూస్తాం కదండి. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించినప్పుడే కదండి దేవుని చూసేది, దేవుని ప్రేమను చూసేది, దేవుని కృపను చూసేది, దేవుని హృదయాన్ని చూసేది. అలా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా మనము నడుపుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. పాప మరణం నుంచి విడిపించాలి, పాప బంధకాల నుంచి విడిపించాలి,
పాప శాప మరణాల నుంచి విడిపించేవాడు. అవును తండ్రి, విడుదల పొందుకున్న మేము దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని వెతకాలి, 5 మంది కన్యకుల్లో ఉండాలి. అవును ప్రభా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నాయనా, మీకు స్తోత్రాలయ్యా. కృప, ప్రేమ, దయ, కనికరము మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇతరులకు పంచే భాగ్యము, కృపను అనుగ్రహించిన స్తోత్రాలు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తునామములో చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.